అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక విషయం సంచలనం రేపుతుంది. ఏంటి అంటే తెలంగాణ తల్లి రూపాన్ని మార్పు చేయడంలో రేవంత్ రెడ్డి గారు విఫలమైపోయారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే బతుకమ్మను బయట అంటే తీసేయడము, అలాగే ఆమెకున్న ఆభరణాలను తీసేయడం వెనక చాలా మంది చాలా రూమర్స్ మాట్లాడుతున్నారు, ఈవెన్ విమర్శిస్తున్నారు కూడా. సో ప్రస్తుతం నాతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం నటికుమార్ గారు. సార్, తెలంగాణ తల్లి అమ్మవారి యొక్క రూపాన్ని మార్పు వెనుక మీరేమంటారు? అసలు అలా మార్చడం వెనుక నేను ఒకటి మాట అంటానమ్మా. తెలంగాణ అంటే టీజీ, అవును. తెలంగాణ తల్లి అంటే ఒక మన వ్యవసాయం నుంచి ఒక మన తల్లి అందరినీ మనకు అన్న తల్లి మన ఏమంటుంది, తెలంగాణ తల్లి ఒక పేదరాలుగా ఒక వ్యవసాయం నుంచి ఆ వ్యవసాయ దీని కింద వచ్చిన తల్లి మనకి తల్లి కదా. ఆ దేవతను మనం ఎలా చూడాలి అంటే ఆభరణాలు వేసి మనం అన్నీ చేసి అంటే అది కాదు కదా, కవిత గారు కాదు కదా, కాదు కదమ్మా. ఓకే, ఇప్పుడు కవిత గారు కవిత గారు కాదు కదా. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే తెలంగాణ తల్లి, ఆ తల్లిని ఏ విధంగా చూస్తాం? తెలంగాణ ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని బాధలు పడితే, ఎంత స్ట్రగుల్ అయితే 60 సంవత్సరాలు బాధపడితే ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచే కదా తెలంగాణ మనకు వచ్చింది. ఆ కొట్లాట్లోనే తెలంగాణ వచ్చింది కదా. ఆ తెలంగాణ వచ్చేటప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మీరు తెలంగాణ తల్లికి ఆభరణాలు వేసి ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మీరు సృష్టించడం ఇది కరెక్టా? కాదు కదా. ఆ తెలంగాణ తల్లి మన కోసం ఎంత కొట్లాడింది, ఎన్ని ప్రాణాలు అర్పించారు. ఆ తెలంగాణ తల్లి రూపాన్ని, కరెక్ట్ రూపాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. నేను పార్టీ కోసం మాట్లాడట్లేదు. తెలంగాణ రూపాన్ని మేము ఈ విధంగా మేము తెలంగాణ మాది, తెలంగాణ మాకు శూన్యం ఇచ్చినా కూడా ఈ తెలంగాణ మా బీఆర్ఎస్ ప్రింటెడ్ హక్కు కనుక మాకు తెలంగాణలో గోల్డ్ అంతా మేమే వేసుకుంటాం, మా కుటుంబమే వేసుకుంటాం, కలవగుంట్ల కుటుంబమే వేసుకుంటాం. అందుకే తెలంగాణ తల్లికి కూడా మేము మొత్తం టోటల్గా బతుకమ్మ మాదే, మరి టోటల్గా గోల్డు మాదే అన్నట్టు మరి గొప్పగా చూపించే తెలంగాణ తల్లి గొప్పదా? నిజస్వమైన రూపం అంటే ఒక మన కష్టాల్లో నుంచి వచ్చే తల్లి తెలంగాణ తల్లి. మా పల్లెలు ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటే ఆ తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతూ ఉంటే మా తెలంగాణ మాకు ఇవ్వని ఈరోజు పెడుతుంటే ఆ తెలంగాణ తల్లి మాటల్లో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తల్లి విగ్రహం పెట్టడం కరెక్టా? లేకపోతే మనం టోటల్గా ఈరోజు మనకున్న గోల్డ్ తీసి మొత్తం టోటల్గా అంతా వేసి తెలంగాణ తల్లిని ఈరోజు చూపించడం కరెక్టా? రెండు విషయాలు నాకు చెప్పండి. నేను రెండు విషయాలు అడుగుతున్నా. మనం ఈరోజు పెద్దవాళ్ళం అయ్యాం. ఇప్పుడు ఈరోజు ఆ తెలంగాణ తల్లికి మనం కోటీశ్వరులు అయ్యాం కాబట్టి తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేయండి గోల్డ్ తీసుకొచ్చి. ఎవరెవరు సంపాదించారు? ఎవరెవరు సంపాదించిన గోల్డ్ అంతా వేయండి. అంతే తప్ప ఆమెను గొప్పగా చూపించి మన తెలంగాణ తెలంగాణ చాలా గొప్పది. త్యాగాల మీదే ఎంతోమంది ప్రాణాలు అర్పించుకుంటే ఈ తెలంగాణ వచ్చింది కదా. మరి ఆ తెలంగాణ అంత ప్రాణాలు అర్పించుకుని తెలంగాణ వచ్చినప్పుడు ఆ తల్లికి మనం ఏ విధంగా తల్లి నిజస్వరూపం మనం చూపిస్తామా? తల్లికి గోల్డ్ వేసి అన్నీ వేసి మన ఆభరణాలు పెట్టి అమ్మవారిలా చూపిస్తామా? మరి చెప్పండి. అంటే మన సంస్కృతికి కారణమైన బతుకమ్మను తీయడం వెనుక కారణం ఏంటంటారు? సంస్కృతికి కారణమైన బతుకమ్మని తీయలేదే, బతుకమ్మని ఇప్పుడు ఆపలేదే. బతుకమ్మ అంటే అక్కడ బతుకమ్మని తెలంగాణ తల్లిని మొత్తం తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణ తల్లి మీద వాళ్ళు బతుకమ్మ పెట్టారు. బతుకమ్మ అనేది మనం ఏంటంటే ఏమంటారు అంటే మనం అదే ఉంటారు అక్కడ ఆంధ్రాలోని ఒకలాగా అంటారు కదా. ఆంధ్ర ఇది దసరాకి ఇది పండగ అంటారు. ఇక్కడ వచ్చి మనం దసరాకి మనం బతుకమ్మ ఆడుతాం. 10 రోజులు మనం అమ్మవారి ఉత్సవాలప్పుడు బతుకమ్మ ఆడుతాం. బతుకమ్మ ఆడి మన నీళ్ళలోని మనం వదులుతాం కంపల్సరీ. అక్కడ ఒక డిఫరెంట్, ఆంధ్రలో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము కూడా 30 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 35 సంవత్సరాలు, అందుకే మాకు ఇక్కడ అలవాటు పడిపోయింది, అక్కడ పెద్దగా రాలేదు. అయితే మనం ఏమంటే బతుకమ్మను తీశారు, బతుకమ్మను తక్కువ చేశారు అనేది తప్పు. ఎందుకంటే మనం బతుకమ్మ ఇస్ డిఫరెంట్, తెలంగాణ తల్లి డిఫరెంట్. అంటే నేను తెలంగాణ తల్లి నాకు ఇంకోటి ఏంటంటే అంతగా నేను అంత డీప్గా వెళ్ళడానికి నాకు అంత అవగాహన లేదు. కనుక నేను ఏంటంటే తల్లి విగ్రహం మనం ఏ విధంగా రూపకల్పన చేయాలి తప్ప మనం అంతా గోల్డ్ మన దగ్గర ఉంది కదా, మనం టోటల్గా 10 సంవత్సరాలు సంపాదించాం కదా అని గోల్డ్ వేయడం కరెక్టా? ఆ తల్లి విగ్రహం, ఆ తల్లి నిజస్వరూపం చూపించి మా తల్లి ఇదిగో అని చెప్పడం కరెక్టా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నిజమైన తల్లి మనం ఏ విధంగా చేయాలో అది ఆ విధంగా
తెలంగాణ తల్లిని వాళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చారు అనేది ఒకటి. స్వాతంత్ర సమరయోధుల నుంచి మొత్తం టోటల్గా ఎవరైతే దీనికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారో, ఎంతమంది ఈ తెలంగాణ రావడం కోసం వాళ్ళు మొత్తం టోటల్ త్యాగం చేశారు, వాళ్ళందరికీ కూడా ఎలా సన్మానం చేయాలో, ఏ విధంగా చేయాలో మనం చేశారు. మరి ఈ 10 సంవత్సరాల్లో మీరు తెచ్చిన తెలంగాణ మేము అని చెప్పిన వాళ్ళు మరి ఎంతమందికి సన్మానం చేశారు, ఎంతమంది ప్రాణాలు అర్పించిన వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, ఎంతమంది త్యాగం చేసి ఎంతమంది జైలు పాలై, ఎంతమంది ఈ 10 సంవత్సరాలలో మొత్తం 20 సంవత్సరాలు దాదాపు ఆయన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎంతమందికి పోస్టులు ఇచ్చారు, ఎంతమంది ఎన్ని ఉద్యమంలో ఉన్నవాళ్ళు కోట్లు సంపాదించారు. ఒక్కసారి చంద్రశేఖరరావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు చెప్పాలి. మీ ఫ్యామిలీ తప్ప ఒక్కలైనా పదవుల్లో కానీ డబ్బుల్లో కానీ ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా? నేను అదే అడుగుతున్నా. గద్దర్ గారు మరి ఆయన తెలంగాణ గానం కోసం మరి పాడిన పాటలు పాడారు, ఆయనకి మీరేం చేశారు? అలా ఉదాహరణకి ఎంతోమందినో తీసుకుంటారు ఉద్యమ నాయకులు. ఉద్యమంలో ఉన్న మొత్తం టోటల్గా కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమ నాయకుల కోసం మాట్లాడుకుంటే వెళ్తే మనం ఏం చేసాం? 10 సంవత్సరాల్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రాణం అర్పించిన శ్రీకాంతాచారి గారు మన తల్లికి మనం ఏమైనా చేసామా? ఓడిపోయిన సీటు మనం ఇచ్చి ఆమెకి చేసామే తప్ప ఒక్కరోజు ఎమ్మెల్సీ ఇచ్చామా? పదవి మన కూతురికి ఇచ్చాం, కవిత గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం, కానీ ఆమెకి శ్రీకాంతాచారి గారి కోసం అలా తల్లికి మనం ఎమ్మెల్సీ ఇచ్చామా? ఏదైనా ఆయన విగ్రహం 10 విగ్రహాలు పెట్టామా? ఆయన కోసం ఏ రోజైనా శర్మించామా? ప్రొఫెసర్ జయశంకర్ గారు మనకి ఈరోజు ఆయన తీసుకొచ్చారు, ఆయన మనకి స్ఫూర్తిదాత తెలంగాణ. ఆయన్ని ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం? తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు అంటున్నారు, తెలంగాణ గారు గాంధీ కేసీఆర్ గారు అంటున్నారు, కానీ సృష్టించింది నడిపించింది జయశంకర్ గారు. ఉద్యమంలో వచ్చింది, మీకంటే ముందు ఉద్యమంలో వచ్చింది నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారు. ఆ తర్వాత మీరు వస్తే మీతో పాటు సిటీలో మీకు ఇది లేకపోతే, సిటీలో మీకు దన్ను లేకపోతే సిటీని ఆయన మీకు సిటీకి మీకు దన్నుగా ఉన్నాడు. డిస్ట్రిక్ట్లో మీకు మొత్తం టోటల్గా మీకు ఫుల్ సపోర్ట్గా ఉంది. డిప్యూటీ స్పీకర్గా మీరు రాజీనామా చేస్తే, మీరు తెలంగాణ తల్లి కోసం అడిగారు కాబట్టి చరిత్ర తెలియాలి. బాపూజీ గారిది మీకు ఆ రోజు మీకు అక్కడ ఇక్కడ సెక్రటరీ దగ్గర ఆయన మీకు ఆఫీస్ ఇచ్చాడు. ఏ ఆఫీస్ అయితే ఇచ్చారో మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే డిస్మెంటల్ చేశారు. చరిత్ర ఉంది, బీఆర్ఎస్కి చరిత్ర ఉంది. టీఆర్ఎస్ని తీసుకొచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే టీఆర్ఎస్ని ఆల్రెడీ మర్చిపోయారు. మీరే చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము దేశంలో అన్ని దగ్గర కూడా మేము ఎందుకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి ఎన్నో వందల కోట్ల రూపాయలు ఇక్కడ సొమ్ము తీసుకెళ్ళి పంజాబ్లో ఇచ్చారు, బాధపడలేదు. ఛత్తీస్గఢ్లో ఇచ్చారు, బాధపడలేదు. జార్ఖండ్లో ఇచ్చారు, బాధపడలేదు. మహారాష్ట్రలో ఇచ్చారు, బాధపడలేదు. తమిళనాడులో ఇచ్చారు, బాధపడలేదు. కానీ అక్కడ మా కర్ణాటకలో ఇచ్చారు, మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు అందరూ వచ్చారు. భారత రాష్ట్రీయ సమితికి మొత్తం అంతా వచ్చారు. తెలంగాణ గానం అయిపోయింది, తెలంగాణ గానం అక్కడితోనే సమాప్తం అయిపోయింది. ఇది భారతీయ రాష్ట్ర సమితి. మనం కవిత గారు అన్నారు, సోదరి కవిత గారు ఏమన్నారంటే, మనం భారతదేశం అంతటా మనం నిరూపించాలి, జాగృతి ప్రతి ఏరియాలో కూడా అంచులుగా వేయాలి అన్నారు. మరి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి ఏమైపోయింది? మరి భారత రాష్ట్ర సమితి అయిపోయి జై తెలంగాణ మళ్ళా ఎందుకు వచ్చింది? తెలంగాణ వాదం ఎందుకు మళ్ళా వచ్చింది? ఇప్పుడు తెలంగాణ మనది, తెలంగాణ రాష్ట్రం మనది, మళ్ళా తెలంగాణ వాదం ఎందుకు? మీరు బీఆర్ఎస్ అనేటప్పుడు, భారత రాష్ట్ర సమితి అనేటప్పుడు తెలంగాణ వాదం ఎందుకు? తెలంగాణ రాష్ట్రమే కదా. మీరు చీఫ్ మినిస్టర్గా లేరు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. తెలంగాణ జై తెలంగాణ, ఎస్ తెలంగాణ రాష్ట్రం మనది. తెలంగాణ రావటానికి ఈరోజు ఉద్యమం చేయాల్సిన అవసరం లే. తెలంగాణ వచ్చేసింది కాబట్టి భారత రాష్ట్ర సమితి అని మీరే చెప్పారు కాబట్టి మీరు ఈరోజు తెలంగాణ తల్లి కోసం మాట్లాడుతున్నారు కదా. మీరు తెలంగాణ తల్లి కోసం మాట్లాడినా, మీరు 10 సంవత్సరాలు మన ఉద్యమకారులకు మీరు ఏం చేశారు? మా తోటలుగా ఆ రోజు మీరు 10 సంవత్సరాలు మీరు కరెక్ట్గా మీరు ఉద్యమకారులకు కానీ ఈ ఉద్యమంలో మీరు ఆ రోజు కరెక్ట్గా మీరు చేస్తుంటే ఈరోజు టీఆర్ఎస్ అని మీరు బీఆర్ఎస్ అని తీసి టీఆర్ఎస్ చేస్తుంటే బాగుంది. మీరు ఎప్పుడైతే ఓడిపోయారో మీకు డిపాజిట్లు రావని భారతదేశంలో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా నించోబెట్టలే. ఎందుకంటే నించుంటే మీ పరుగు పోద్దని చెప్పి. మీ దగ్గర డబ్బు ఉంది,
10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పెట్టి మీరు ఫండింగ్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా మీ దగ్గర కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం దేశంలో ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు మీరు ఉద్యమాలు చేసినా, 10 సంవత్సరాల కార్యకర్తలు పెంచి పోషించినా, 10 సంవత్సరాలు ఈరోజు ఎక్కడ ఏమి చెప్పినా నడపగల సత్తా మీ దగ్గర పార్టీ ఫండ్ ఉంది. పోలీసు వాళ్ళని మీరు ఇస్తున్న మర్యాద అదేనా? మీ కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడూ పోలీసు వాళ్ళు తిరగబడుతూనే ఉంటాడు. ఫస్ట్ ఒక డీసీపీ గారి మీద తిరగబడ్డారు, ఆయన కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు పట్టించుకోలేదు. ఒక సీఎం మీద తిరగబడ్డారు, మళ్ళీ పోలీసులు తీసుకెళ్తే మళ్ళీ బెయిల్ ఇచ్చారు. ఆయన చరిత్ర అంతా కూడా అంటే డిపార్ట్మెంట్ని మనం గౌరవించకపోతే, అసెంబ్లీని మనం గౌరవించకపోతే, మన చట్టాలను మనం గౌరవించకపోతే మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకు అని అడుగుతున్నాం. ఇది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. తెలంగాణ తల్లి విగ్రహానికి ఏ తల్లి విగ్రహం అయినా మీరు పెట్టిన నమూనా ఇప్పుడున్న వాళ్ళకి అది అందరూ ఆమోదకరంగా పెట్టుకోవాలనేది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు అనేది నెంబర్ 1. టీఎస్ అన్నారు. టీఎస్ అంటే టీఆర్ఎస్ లాగా ఉంది తప్ప టీజీ కాదు. టీజీ అంటే తెలంగాణ. కనుక మీరు ఆ రోజు మీ పార్టీ అంటే పార్టీ మాది, తెలంగాణ మాది, ఈ రాష్ట్రం మా శాశ్వతం, మేము రాజుల్లాగా పాలిస్తాం, మాదే రాష్ట్రం అని మీరు అనుకున్నారు. కానీ ఇది మీది కాదు, టీఆర్ఎస్ కాదు, ఇది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి టీజీ అని పెట్టారు. మీకేమైందండి బాధ? టీజీ అంటే ఏంటి, టీఎస్ అంటే ఏంటో చెప్పండి. కనుక టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుందంతా బోటకం. టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు 10 సంవత్సరాలు చేసింది అబద్ధం. ఆ రోజు రాని ప్రేమ ఈ రోజు ప్రేమ ఎందుకు వచ్చింది? డబ్బు ఉంది కాబట్టి ఏ ధర్నాలు చేసినా, ఏ పాలాభిషేకాలు చేసినా, ఎన్ని చేసినా, ఏం చేసినా నడుస్తుంది, ప్రతిపక్షంలో నడుస్తుంది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి దత్తపుత్రుడు కేసీఆర్ గారికి. కనుక ఇద్దరిని తిరస్కరించారు. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. దయచేసి అదొక్కసారి మన తెలంగాణ తల్లి కోసం వివాదం తేవద్దు. ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా బాధ అనిపిస్తున్నాయి. తల్లిని మార్చాడు అంటున్న, తల్లిని మార్చలేదు, తల్లి రూపాన్ని మార్చలేదు. తల్లి మన టోటల్గా మనకు ఒరిజినల్గా తల్లి తెలంగాణ తల్లి ఎలా ఉండాలో ఆ తల్లినే పెట్టాడే తప్ప ఆ ఆభరణాలు తీసాడు. మనకి ఆభరణాలు వేసుకొని ఉండుంటే మన తెలంగాణలో ఆ రోజే కోటీశ్వరం అయ్యి ఉంటే, ఆ రోజే మన తల్లి బంగారం మాత్రం టోటల్గా కోటీశ్వరాలు అయ్యి ఉంటే తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలని ఎందుకు అడుగుతాం? కనుక మనం తెలంగాణ తల్లి ఎలా ఉన్నదో, ఎలా కొట్లాడిందో ఆ విధంగా తీసుకొచ్చి ఆ రూపం అందరిని ఆమోదకరంగా చేశారు. కాబట్టి మళ్ళీ వచ్చినట్టు ఆయన మార్చేస్తాను అంటున్నాడు. ఓకే, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మార్చేసి, ఏ గవర్నమెంట్ వస్తే సెక్రటరీలు ఈయన వచ్చి డిస్మెంటల్ చేస్తారు సెక్రటరియట్, ఆ సీట్లో నేను కూర్చోనని, ఈ సీట్లో ఆయన కూర్చోనని ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నారు. దయచేసి ప్రజల సొమ్ము, ఇది పబ్లిక్ సొమ్ము, మీరు తీసుకుంటున్న జీతం కూడా పబ్లిక్ సొమ్ము అని అర్థం చేసుకొని ఈ మన తెలంగాణ తల్లిని ఎక్కడ అవమానించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.